కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ తరఫున కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. మొత్తంగా కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. పెద్దపల్లి పార్లమెంట్ స్థానానికి రెండవ రోజు ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. భారత రాష్ట్ర సమితి పార్టీ తరఫున కొప్పల ఈశ్వర్, కాంగ్రెస్ పార్టీ తరఫున గడ్డం వంశీకృష్ణ తలా 2 సెట్లు, భారత రాష్ట్ర సమితి పార్టీ తరఫున కొంకటి లింగమూర్తి ఒక సెట్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. పెద్దపల్లి పార్లమెంట్ స్థానానికి మొదటి 2 రోజులు కలుపుకొని 7 అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ప్రజెంట్ కరీంనగర్ గౌరవ పార్లమెంట్ సభ్యులు భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బండి సంజయ్ కుమార్ గారి నామినేషన్ పత్రాలు ఇప్పుడే సమర్పించడం జరిగింది రిటర్నింగ్ అధికారికి. ఇవాళ శుభముహూర్తము ఉన్న కారణంగా ఈరోజు ఒక సెట్ నామినేషన్ పత్రాలు అందజేయడం జరిగింది. మరొక సెట్ నామినేషన్ పత్రాలు 25వ తారీఖు నాడు కార్యకర్తలందరి సమక్షంలో వారు ఆ రోజు మరొక సెట్ నామినేషన్ పత్రాలు సమర్పించడం జరుగుతుంది. మేము ఈ సందర్భంగా కరీంనగర్ ప్రజలంతా కూడా గతంలో 1,00,000 మెజార్టీ తోటి కరీంనగర్ ప్రజలు బండి సంజయ్ కుమార్ గారిని ఆశీర్వదించడం జరిగింది. ఈసారి దానికి 2 మెజార్టీ తోటి కరీంనగర్ పార్లమెంటు ఈ ప్రజలంతా కూడా ఆశీర్వదిస్తారని చెప్పి ఈరోజు ప్రజలంతా కూడా గ్రామాన కుగ్రామాలలో కూడా వాళ్ళంతా కూడా మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి కావాలి, బండి సంజయ్ కుమార్ గారు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు 2వసారి కావాలని చెప్పి ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. వారంతా కూడా మద్దతు పలికేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు.